హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు నేను మీకు టోటల్గా ఫుల్ పార్టీవేర్ శారీస్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిజైనర్ శారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. మోహన్ గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? మొత్తం హాఫ్ శారీ చూద్దాం మేడం. హాఫ్ శారీస్, ఓకే. మొత్తం అన్ని కూడా డిఫరెంట్గా. ఎస్ మేడం. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే. ఫుల్ గేర్ ఉంది కదా టోటల్. అంటే కింద వచ్చేసి మనకి అంబ్రిల్లా స్టైల్లో వస్తుంది, పైన మనకి టైట్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అంటే ఫిష్ కట్ స్టైల్లో వస్తుంది. మీ ఇష్టం మేడం, అది అంబ్రెల్లా స్టైల్ అనుకుంటే అంబ్రెల్లా స్టైల్, ఫిష్ కట్ అనుకుంటే ఫిష్ కట్, అది ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, ఇది పైన అంతా కూడా మనకి సాఫ్ట్ నెట్టెడ్ యూస్ చేశారు. కింద వచ్చేసరికి మనకి బనారస్ మెటీరియల్ లోనే డిజైన్ ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ అన్నట్టు ఒక క్రీపర్ మెటీరియల్ తీసుకున్నారు. ఇది లోపల ఇన్నర్ పీస్ కింద ఇచ్చారు. దానిపైన మనకి లైట్ అంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి లైట్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఇచ్చేసి ఫుల్ కలీజ్ ఇచ్చారండి. పైన బెల్ట్ పార్ట్ లో వచ్చేసి మనకి పిటాయి వర్క్ తో మ్యాంగో డిజైన్ వచ్చింది, అది తీసుకున్నారు. అటు ఇటు మనకి ఒక చిన్న లేస్ లాగా ఇచ్చారు. ఆ లేస్ వచ్చేసి మనకి కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది సింపుల్ గా ఇచ్చారనమాట. పైన కింద పార్ట్ లో చూసినట్లయితే దామన్ పార్ట్ లో ఫుల్ డిజైనర్ ఇచ్చారనమాట. కింద మనకి దీనికి కాంట్రాస్ట్ కలర్ లో ఉండేటట్లు మనకి రెడ్ కలర్ అండ్ వైలెట్ కలర్ యూస్ చేశారు. దీంట్లో మనకి వెల్వెట్ మెటీరియల్ తో పైపింగ్స్ లాగా డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ లోనే వైలెట్ కలర్ తీసుకున్నారు. దాని మీద మనకి పిటాయి వర్క్ వచ్చింది. ఇక్కడంతా కూడా మనకి మోతీ వర్క్ వచ్చింది. మొత్తం హాఫ్ మోతీస్ డిజైన్ చేశారు. ఈ ఫుల్ అంతా కూడా కొంచెం బ్రాడ్ గా ఉండేటట్లుగా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. దానిపైన అగైన్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి పైన బెల్ట్ పార్ట్ లో మ్యాంగో డిజైన్ పిటాయి వర్క్ తో ఏదైతే వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ క్రియేట్ చేశారనమాట. ఇట్లా మనకి లేయర్స్ లాగా స్టెప్ బై స్టెప్ మనకి డిజైన్ చేశారు. సేమ్ పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే ఉందో అదే బెల్ట్ పార్ట్లో ఇచ్చిన డిజైన్ని మనకి కొంచెం గ్యాప్ తీసుకుని, అంటే ఈ నెటెడ్ మెటీరియల్ కూడా కనిపించేటట్లుగా కొంచెం గ్యాప్ తీసుకుని పైన డిజైన్ చేశారనమాట. సేమ్ అంతే, ఓన్లీ బోర్డర్స్ లాగా కాకుండా దీంట్లో మనకి బుటీస్ లాగా కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క కలీజ్కి కూడా మనకి మోతీ వర్క్ ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ని ఇచ్చారు. ఇన్నర్ పార్ట్ ఏదైతే ఇచ్చారో మనకి గాగ్రాకి సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ప్లస్ మనకి బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో దాన్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారనమాట. అంటే మ్యాంగో డిజైన్ పిటాయి వర్క్ ఏదైతే వచ్చిందో అది మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఒక బెల్ట్ మోడల్లో వచ్చింది. సేమ్ ఓనీ, ఇది ఓనీ. ఇది మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో నెటెడ్ మెటీరియల్, సాఫ్ట్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన మనకి చిన్న చిన్న కుందన్స్ ని ఇచ్చారు. బోర్డర్స్ లో వచ్చేసి మనకి 4 సైడ్స్ కూడా ఈ సేమ్ ఈ బెల్ట్ పార్ట్ లో ఏదైతే మనం బోర్డర్ చూసామో పిటాయి వర్క్ మ్యాంగోతో సేమ్ అదే బోర్డర్ ని మనకి 4 సైడ్స్ కూడా ఇచ్చారు. దాంతో పాటు మనం కింద దమన్ పార్ట్లో చూసాం కదండి, బోర్డర్లో మనకి హెవీగా పర్ల్ వర్క్ ఒకటి వచ్చింది కదా ఒక బోర్డర్, సేమ్ అదే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఈ మ్యాంగో డిజైన్ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి డబల్ బోర్డర్ లాగా వచ్చింది. మిడిల్లో వచ్చేసి మనకి వైలెట్ కలర్, అదే బ్లూ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్ల్ వర్క్తో అది ఇచ్చారనమాట. 4 కార్నర్స్లో కూడా మనకి ఈ బుటీ అనేది ఇచ్చారు. ఈ బుటీ వచ్చేసి మనకి ఇంతకుముందు స్కర్ట్లో మనకి కలీజ్లో పైన డిజైన్ చేశారు కదా గ్రీన్ కలర్ మెటీరియల్ మీద, అది మనకి ఇక్కడ బ్లూ కలర్ మెటీరియల్ మీద బ్లూ కలర్ కాంబినేషన్తో పర్ల్ వర్క్ వచ్చినటువంటి ఒక ప్యాచ్ వర్క్ని డిజైన్ చేశారు. ఇది ఈ ఓనీకి మనకి 4 కార్నర్స్లో వస్తుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ 5290. మోహన్ గారు, నెక్స్ట్ డిజైనర్ సేమ్ చూద్దాం మేడం మనం. ఓకే, హాఫ్ సారీ. ఓకే, ఫుల్ వచ్చింది మొత్తం. ఎన్ని కలీజ్ అయితే తీసుకున్నారో అన్ని కలీజ్లో కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. పైన వచ్చేసి మనకి సాఫ్ట్ నెటెడ్ తీసుకున్నారు, అది కూడా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇన్నర్ వచ్చేసి మనకి ఇట్లా బ్రొకెట్ స్టైల్లో ఉన్నటువంటి బ్లూ కలర్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇట్లా లేస్ ఇవ్వడం వల్ల లోపల ఉన్నటువంటి లైనింగ్ కూడా మనకి దాంట్లో ఉన్న డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది. దాంతో మనకి సంబంధం లేకుండా మొత్తం కూడా మనకి కలీజ్ లాగా డిజైన్ చేశారు. ఈ కలీజ్లో కింద పార్ట్ నుంచి కింద కొంచెం బ్రాడ్గా వచ్చేటట్లు మనకి లైన్, పైకి వచ్చేసరికి కూడా మనకి సన్నగా వచ్చేటట్లుగా క్రియేట్ చేస్తారు. అంటే ఈ స్కర్ట్ ఎంత సైజు ఉందో, ఎంత పొడవైతే ఉందో అంత పొడవు కూడా మనకి ఫుల్ డిజైన్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి దీనికి కాంట్రాస్ట్ పికాక్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ కాబట్టి ఇది
దీనికి కాంట్రాస్ట్లో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దానికి అంటే అడ్జస్ట్లో వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో అవుట్లైన్ వర్క్ వచ్చింది. కింద బోర్డర్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్, అంటే ఇంతకు ముందు మనం చూసినటువంటి బోర్డర్ కన్నా కూడా చిన్న బోర్డర్ ఇచ్చినప్పటికీ దీంట్లో కూడా మనకి పింక్ కలర్ యాడ్ చేయడం, అంటే ఈ డ్రెస్ కలర్ కన్నా కాంట్రాస్ట్ కలర్ యాడ్ చేయడం వలన మనకి ఏంటంటే మంచి లుక్ వచ్చింది, ప్లస్ బ్రైట్ లుక్ వచ్చింది. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే హాఫ్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు, దానిపైన పింక్ రా సిల్క్ మెటీరియల్ మీద ఫుల్ వర్క్ వచ్చినటువంటి ఒక చిన్న కలసం మోడల్లో ఉన్న డిజైన్ వచ్చింది. దానిపైన వచ్చేసరికి మనకి స్టోన్స్ యాడ్ చేసినటువంటి ఒక లేస్ ఇచ్చారనమాట. ఈ త్రీ కూడా మనకి బోర్డర్స్ లాగా క్రియేట్ చేసి మనకి ఫుల్ కలర్ఫుల్ గా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఇది మనం స్కర్ట్ పార్ట్ చూస్తున్నాం. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మెటీరియల్ సేమ్ అంటే డిజైన్ వచ్చింది. మనకి ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ కూడా ఆల్రెడీ మనకి కింద పైన కూడా మనకి ఆల్రెడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఇచ్చేసారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి కింద స్కర్ట్ లో చూసాం కదా, సేమ్ బోర్డర్ వచ్చింది. ఓకే, ఓనీ ఎలా వచ్చిందండి? ఇది వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు, బ్లూ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి. టోటల్ ఓనీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్ తో చిన్న లైన్స్ లాగా తీసుకున్నారు. తర్వాత మన కింద స్కర్ట్ లో బ్లూ కలర్ మీద కల్సం మోడల్లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ని మనకి 4 సైడ్స్ కూడా ఇచ్చారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 7199. నెక్స్ట్ వెరైటీ అండి, సేమ్ హాఫ్ సారీ చూద్దాం మేడం. ఓకే, ఇది వచ్చేసి మొత్తం రెడ్ కలర్ తో మనకి స్కర్ట్ డిజైన్ చేశారు. పైన బెల్ట్ పార్ట్ లో వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్ తో. మిడిల్ లో వచ్చేసరికి కడ్డీ స్టైల్లో మనకి జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా లోపల ఇన్నర్ పార్ట్ వలన మనకి ఈ నెట్టెడ్ పైన వచ్చేసరికి మంచి అందం వచ్చింది. ఇన్నర్ పార్ట్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషనే, కానీ మొత్తం అంతా కూడా సన్నటి ట్రయాంగిల్స్ లాగా డిజైన్ కనిపిస్తుంది. ఇది మనకి ఫిష్ కట్ స్టైల్లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా కింద ఎక్కువ బ్రాడ్ వచ్చి పైన వచ్చేసరికి మనకి కొంచెం టైట్ ఫిట్టింగ్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. ఈ మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. కింద బోర్డర్ అండి, పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే బోర్డర్స్ వచ్చాయో అవి 2 బోర్డర్స్ ఇచ్చి మిడిల్లో మనకి వెల్వెట్ మెటీరియల్ డిజైన్ చేస్తారు. నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఒక కట్ వర్క్ తీసుకున్నారు. ఈ కట్ వర్క్ మొత్తం బేస్ కలర్ వచ్చేసి వైలెట్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో కట్ వర్క్ అలాగే పిటాయి వర్క్ చిన్న చిన్న కుందన్స్ని కూడా యాడ్ చేస్తారనమాట. ఇలా మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. ఇదంతా మనకి సింపుల్గా ఉన్నప్పటికీ ఇక్కడ డిజైనర్ బోర్డర్ ఇచ్చేసరికి మంచి అందం వచ్చింది. ప్లస్ కొంచెం అంటే ఎక్కువ వర్క్ వద్దు, కొంచెం సింపుల్గా ఉండాలి కానీ స్టైలిష్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి తీసుకున్నట్లయితే బాగుంటుంది. దీనికి బ్లౌజ్ ఓనీ ఎలా ఇచ్చారు? గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇదేంటండి బ్యాక్? ఇది బ్యాక్ అండి, ఇది వచ్చి స్లీవ్స్కి వస్తుంది. ఓకే, స్లీవ్స్కి వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ చేశారనమాట, సింపుల్గా ఉండేటట్లు గోల్డ్ కలర్ ఇచ్చారు. అవునండి, ఇది ఫుల్ స్లీవ్స్ మేడం, అందుకని ఇచ్చారు. ఓకే, అంటే 2 విధాలుగా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఫుల్ నెటెడ్ కావాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి 3/4 కానీ లేకపోతే ఫుల్ చుడీ హ్యాండ్స్ టైప్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు. లేదు షార్ట్ హ్యాండ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఓన్లీ ఈ బోర్డర్ని మాత్రం డిజైన్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. దీని చున్నీ వచ్చేసి ఇదండి. మనకి పైన ఓనీ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పిటాయి వర్క్తో సర్కిల్స్ గ్రీన్ కలర్ బేస్ తీసుకున్నారు. తర్వాత వెల్వెట్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. తర్వాత మనకి జరీ మీద పింక్ కలర్తో చిన్న చిన్న డాట్స్ ఉండేటట్లుగా ఒక మెటీరియల్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఈ సారీకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ ఓనీకి 2 సైడ్స్ వచ్చేసి మనకి ఈ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో మనకి స్కర్ట్లో కొంచెం మెటీరియల్ వదిలేసి తర్వాత ఒక లైన్ లాగా ఇచ్చారు కదా, అది ఓన్లీ 2 సైడ్స్ మనకి ఇచ్చారనమాట ఎడ్జెస్లో. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 7590. నెక్స్ట్ వెరైటీ అండి, సేమ్ మనం హాఫ్ సారీలో చూద్దాం మేడం. ఫుల్ అంబ్రెల్లా అండి. ఎన్ని మీటర్స్ వస్తుందండి ఇది మొత్తం? ఇది 7 మీటర్ వస్తుంది. 7 మీటర్స్ ఫుల్ అంబ్రెల్లా వచ్చింది. పైన కూడా మనకి అంటే హాఫ్ సారీకి లంగా టైప్లో ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసి కింద మనకి పైన వచ్చేసరికి చిన్న కలీజ్ లాగా తీసుకొని కిందకు వచ్చేసరికి బ్రాడ్గా వచ్చేటట్లు కలీజ్ తీసుకున్నారు. దీంట్లో బెల్ట్ పార్ట్లో వచ్చేసరికి కలర్ఫుల్గా మనకి 3 కలర్స్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ వచ్చేసి మనకి ప్లెయిన్ తీసుకున్నారు. తర్వాత బేస్ వచ్చేసి మనకి ఎల్లో తీసుకుని దాని మీద మనకి వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మల్టీ కలర్స్ కాంబినేషన్లో కనబడుతుంది. ఒక చోట డార్క్ పింక్, తర్వాత గ్రీన్, బ్లూ, ఇట్లా మల్టీ కలర్స్ కాంబినేషన్లో కనిపిస్తుంది. మొత్తం కింద కూడా కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఈ స్కర్ట్లో
పైన అంతా కూడా మనకి 0 సైజ్ నెట్ యూస్ చేశారు, అది కూడా మంచి కాస్ట్లీ నెట్ తీసుకున్నారు. కిందకు వచ్చేసరికి దీంట్లో మనకి ఏంటంటే పింక్ కలర్, తర్వాత ఎల్లో కలర్, బ్లూ కలర్, ఇట్లా మల్టీ కలర్స్ కాంబినేషన్లో లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ వెల్వెట్ మెటీరియల్ కూడా యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి పింక్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారనమాట. ఇది వన్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా ఒక థ్రెడ్ ఇచ్చారండి. ఈ థ్రెడ్కి వచ్చేసి మనకి లట్కన్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి హెవీ బాల్స్ లాగా కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. పింక్ కలర్ బ్లౌజ్, బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఆల్రెడీ డిజైన్ చేసేసారు. హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వన్ సైడ్ ఇట్లా, ఇంకొక వన్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ మెటీరియల్. ఇక్కడ నెక్ పార్ట్, ఇంకొక నెక్ పార్ట్ వచ్చేసరికి 2 సైడ్స్ ఇట్లా ఇచ్చేసి ఇట్లా ఇచ్చారు అనమాట. ఇది స్లీవ్స్ పార్ట్. ఇది స్లీవ్స్ అండి. ఈ బోర్డర్ వచ్చింది స్లీవ్స్ పార్ట్ కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉన్న బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ పైన హ్యాండ్ వచ్చింది అనమాట. ఇది కూడా మనకి చిప్స్ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నారు. ఓన్లీ పింక్ కలర్. ఇది పింక్ కలర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్ వస్తుందండి. పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ తో ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ షేడ్ లో ఉంది. మొత్తం అంతా నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ వస్తాయి. ఇవి కూడా బోర్డర్స్ చూసారు కదా, పింక్ అనేది ఎక్కడ కూడా మనకి మిక్స్ చేయకుండా మొత్తం కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారు. లెమన్ ఎల్లో, బ్లూ, అలాగే డార్క్ బ్లూ కలర్, గోల్డ్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ తో కొంచెం బిగ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఈ ఓనికి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. చూడడానికి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 11,990. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? సేమ్ హాఫ్ సారీ చూద్దాం మేడం. హాఫ్ సారీ. ఓకే. మొత్తం అంతా కూడా మనకి ఎక్కువ చమ్కీ కనిపిస్తుంది, అంటే షైనింగ్ కనిపిస్తుంది. దీంట్లో మనకి పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే 2 వేరియేషన్స్ చూపించారు. రా సిల్క్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్ కాంబినేషన్తో పిటాయి వర్క్ వచ్చింది. దానిపైన మనకి షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత గోట్ వర్క్ కూడా వచ్చింది. ఒక చిన్న బెల్ట్ లాగా తీసుకున్నారు పైన. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో మనకి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్ యూస్ చేశారు. పైన లేయర్ వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా లేస్ టైప్ ఆఫ్ లేయర్ తీసుకున్నారు. దాంట్లో మనకి పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కూడా మిక్స్ చేశారనమాట. దానిపైన లీవ్స్ పార్ట్లో మిడిల్లో అంతా కూడా మనకి షిమ్మర్ కనిపిస్తుంది. కొంచెం షిమ్మర్ టైప్ ఆఫ్ మెటీరియల్ లాగా డిజైన్ చేసి అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్తో కుందన్స్ని ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఫిష్ కట్ లాగా కావాలంటే ఫిష్ కట్ లాగా యూస్ చేసుకోవచ్చు. అంటే స్టిచ్ చేయించుకునేటప్పుడు మనకి ఏ వెరైటీ కావాలంటే అలా చేయించుకోవచ్చు. ఫుల్ బార్డర్. ఓకే. 7 మీటర్ ఇది వస్తుంది దీనికి. 7 మీటర్ లెంత్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది, కానీ కాంట్రాస్ట్ కలర్ అనేది కొంచెమే తీసుకున్నా కూడా లాంగ్ నుంచి చూసినట్లయితే మంచి బ్రైట్ లుక్ ఉంది. ఇక్కడ పింక్ కలర్లోనే మనకి ఇట్లా డైమండ్స్ లాగా వచ్చేటట్లు ఒక మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన వచ్చేసి మనకి లేస్తో కొన్ని లైన్స్ అలాగే గోల్డ్ కలర్ మెటీరియల్తో కొన్ని లైన్స్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా బ్లూ కలర్ వచ్చింది, కాంట్రాస్ట్ కలర్. అంటే ఈ డ్రెస్కి మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. దానిపైన వేరే కలర్ థ్రెడ్స్ ఏవి యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ థ్రెడ్స్తోనే చిన్న చిన్న కుందన్స్ని యాడ్ చేసుకుంటూ ఒక బోర్డర్ ఇచ్చి పైన గోట్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్తో. దీని బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇదండి. షిమ్మర్ మెటీరియల్లోనే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. ఇది మొత్తం అంతా కూడా ఏ శారీ మీదకి, పట్టు శారీస్ మీద కూడా మనం యూస్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ని. దాంట్లో మనకి హ్యాండ్స్ పార్ట్లో వచ్చేటట్లు కొంచెం హెవీ లుక్ ఉన్న బోర్డర్ ఇచ్చారు. అంటే టోటల్ చెప్పాలి అంటే ఈ బోర్డర్ అంతా కూడా ఒక పింక్ డైమండ్ బోర్డర్ మిస్ చేసి మిగిలిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి స్లీవ్స్ లేదంటే అది బ్యాక్. ఇది నెక్ పార్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్స్ కైనా యూస్ చేసుకోవచ్చు అండి. ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. మనకి ఎట్లా కావాలంటే అట్లా ఆల్టర్నేట్ గా డిజైన్ చేయించుకోవచ్చు. ఇది ఏంటండి? నెట్టెడ్ మెటీరియల్. ఇది స్లీవ్స్ గురించి అండి. ఓకే. అంటే 3/4 స్లీవ్స్ లాగా కానీ లేకపోతే షార్ట్ స్లీవ్స్ కూడా మనం నెట్టెడ్ లో కావాలి అనుకున్నట్లయితే ఇలా ఇచ్చేసి అక్కడక్కడ మనకి చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. ఓనీ పార్ట్. ఇది ఓనీ. ఈ ఓనీకి 3 సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో మనకి స్కర్ట్లో బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ని మొత్తం 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. పళ్ళు పార్ట్, హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసి మనకి టోటల్ ఇక్కడ నుంచి ఈ బోర్డర్ అంతా కూడా మనం ఇంతకుముందు స్కర్ట్ పార్ట్లో చూసాం. చిన్న చిన్న డైమండ్స్ అలాగే మనకి వెల్వెట్ మెటీరియల్ మీద గోల్డ్ కలర్తో వర్క్ చేశారు. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్తో లేస్ వర్క్ టైప్లో తీసుకున్నారు. సేమ్ బోర్డర్ యాజ్ టీస్గా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన 4 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇది కంటిన్యూ అవుతుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 7,390 అండి. నెక్స్ట్ వెరైటీ అండి. సేమ్ మేడం. మనం హాఫ్ సారీ చూద్దాం. ఫుల్ హెవీగా
ఓకే, మొత్తం అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది, చాలా కలర్ఫుల్ కలెక్షన్, మొత్తం కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఇది టొమాటో రెడ్ అండ్ బ్రిక్ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ వచ్చింది. లోపల ఇన్నర్ వచ్చేసి ఇట్లా కొంచెం బ్రొకెట్ స్టైల్లో తీసుకున్నారు, బనారస్ మెటీరియల్ బ్రొకెట్ స్టైల్లో తీసుకున్నారు ఇన్నర్ మెటీరియల్. దానిపైన డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు నెట్టెడ్ మెటీరియల్. ఇది కూడా మనకి షైనింగ్ ఉన్న మెటీరియల్ వచ్చింది. దీనిపైన వచ్చేసి మనకి ఫుల్ వర్క్ వచ్చింది. కింద నుంచి కూడా మనకి కలీజ్లో ఒక రోజెస్తో మనకి ఒక క్రీపర్ని ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి సీ బ్లూ కలర్ అలాగే రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశారు. దాంట్లో అక్కడక్కడ మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో కుందన్స్ని కూడా ఇచ్చారు. ఇట్లా ఫుల్ వస్తుంది మనకి స్కర్ట్ మొత్తం కూడా డిజైన్ కనిపిస్తుంది. పైన వచ్చేసరికి ఇట్లా మనకి బాక్సెస్ లాగా ఉన్నటువంటి ఒక లేస్ తీసుకున్నారు వైలెట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో. అటు ఇటు మనకి గ్రీన్ కలర్తో దాన్ని ఫిక్స్ చేశారనమాట. కింద బోర్డర్, ఇది బార్డర్. పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో సేమ్ అదే మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. తర్వాత మనకి హాఫ్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇట్లా చిన్న చిన్న బుటీస్ లాగా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. దానిపైన రా సిల్క్ మెటీరియల్ అటు ఇటు పైపింగ్ స్టైల్లో ఇచ్చేసి గ్రీన్ కలర్ బేస్ తీసుకుని దానిపైన ఒక క్రీపర్ లాగా ఒకటి క్రియేట్ చేశారనమాట. ఒక డిజైన్ క్రియేట్ చేశారు సర్కిల్స్ లాగా, అంటే ప్లెయిన్ ఫ్లవర్ టైప్లో వచ్చింది. మొత్తం ఇది ఒక హెవీగా బార్డర్ ఇచ్చారు. ఫుల్ కలర్ఫుల్గా మనకి స్కర్ట్ మొత్తం డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మేడం. ఇన్నర్ పార్ట్ ఏదైతే ఇచ్చారో సేమ్ దాన్ని యాడ్ చేసుకుంటూ దానిపైన మనకి నెట్టెడ్ మెటీరియల్ కూడా ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి అలాగే బ్యాక్ నెక్ పార్ట్కి కూడా కంటిన్యూ అయ్యేటట్లుగా క్రియేట్ చేశారు. కింద చెక్స్ డిజైన్ ఏదైతే ఉందో అది, అలాగే దానిపైన పిటాయి వర్క్ డిజైన్ని కూడా కంటిన్యూ చేశారనమాట. అండ్ చాలా బాగుంది కలర్స్. ఇది వచ్చేసి చున్నీ మేడం. ఇది కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు. స్కర్ట్ అలాగే బ్లౌజ్ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి మనకి ఓనీ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా మనకి షిమ్మర్ నెట్ తీసుకున్నారు. దానిపైన టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అలాగే సిల్వర్ కలర్తో మనకి ఒక చిన్న చిన్న బుటీస్ని ఫుల్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. ఇది ఫుల్ ఓనీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు. 4 సైడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ చెక్స్ బోర్డర్ తర్వాత పిటాయి వర్క్తో బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 6390. నెక్స్ట్ వెరైటీ అండి, సేమ్ హాఫ్ సారీ చూద్దాం మేడం. మనం సింపుల్ అండ్ సూపర్ గా మొత్తం సేమ్ కలర్ వచ్చేసి ఇప్పటి వరకు మనం అన్ని చూసిన కాంట్రాస్ట్ ఉండే మేడం. ఓకే, ఇది ఫుల్ 3 పీస్ సేమ్ ఉంటుంది మేడం, అంటే సేమ్ కలర్. yes మేడం, షైనింగ్ ఉంది. లోపల వచ్చేసి మనకి ఇన్నర్ పార్ట్ లో కొంచెం షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ బ్రొకెట్ స్టైల్లో తీసుకోవడం వలన ఇదంతా కూడా మనకి సిల్వర్ కలర్ ఏదైతే ఉందో మనకి అదంతా కూడా మనకి షిమ్మర్ టైప్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్తో వచ్చింది. అది కాకుండా దట్టు మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా వైలెట్ కలర్లో మనకి అక్కడక్కడ కూడా సిల్వర్ కలర్స్తో మనకి లైన్స్ వచ్చింది అనమాట. దానివల్ల ఏంటంటే మంచి షైనింగ్ కనిపిస్తుంది. మొత్తం టోటల్ అంతా కూడా ఒక క్రీపర్ లాగా ఇచ్చారు. దీనిపైన మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో లేస్ వచ్చింది. ఈ పైన ఏదైతే నెట్టెడ్ మెటీరియల్ ఉందో దాని మీద డిజైన్ వచ్చినట్లుగా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా మనకి ఇట్లా ప్యాచెస్ టైప్లో మ్యాంగోస్తో డిజైన్ చేశారు. అంటే ఈ పైన అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి ప్లెయిన్ దాని మీద బ్లూ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. దానిపైన మనకి లైట్ కలర్స్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్ కలర్, మళ్ళీ సెల్ఫ్ కలర్ అయితే కలిసిపోతుంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక 3 మ్యాంగోస్ని బుటీస్ లాగా మనకి క్రియేట్ చేశారనమాట, బంచ్ లాగా. అక్కడక్కడ మనకి సేమ్ సెల్ఫ్ కలర్, మొత్తం కాంట్రాస్ట్ ఇవ్వకుండా అక్కడక్కడ సింగిల్ బుటీ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. మొత్తం ఇచ్చారండి? లేదండి, ఇది ఫ్రంట్ 3 పీస్ ఓన్లీ ఫర్ ఫ్రంట్ కి మాత్రమే. ఇక్కడ ఒకటి ఇచ్చారు, అక్కడ ఒకటి సెల్ఫ్ ఇచ్చారు. ఓకే, కార్నర్స్ లో లాగా తీసుకున్నారు. ఇది ఓన్లీ ఫ్రంట్ లుక్ మాత్రమే వస్తుంది. బ్యాక్ అంతా కూడా మొత్తం ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. పైన బెల్ట్ పార్ట్ లో వెల్వెట్ గ్రీన్ కలర్ అలాగే పైన లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఒక బెల్ట్ పార్ట్ తీసుకున్నారు. సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి కింద కొంచెం ఎంబోజ్ లుక్ ఉండేటట్లు మనకి థ్రెడ్ వర్క్ తో క్రీమ్ కలర్ మెటీరియల్ తీసుకున్నారు. కింద గ్రీన్ వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ తో తీసుకున్నారు. ఈ జాయింట్స్ ఎక్కడైతే వచ్చాయో అక్కడ బ్లూ అండ్ రెడ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కూడా యాడ్ చేసుకుంటూ ఒక పైపింగ్ స్టైల్లో మనకి కొంచెం హెవీగా బ్రాడ్ గా ఉండేటట్లుగా డిజైన్ చేశారనమాట. దీనికి ఓనియన్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే వస్తాయి కానీ కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫుల్ లాచా స్టైల్లో ఇచ్చారనమాట. లాచా లాగా కాకుండా మనం లంగావణి స్టైల్లో చేయాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ వరకు కట్ చేసేసి మనం ఇక్కడ ఈ నెక్ లాగా డిజైన్ చేంజ్ చేసుకుంటే ఈ మ్యాంగోస్ ఉన్నాయో అవి నెక్ లాగా డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ యాడ్ చేస్తూ మనకి అక్కడక్కడ బ్లూ కలర్తో కుందన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే స్టైలిష్గా కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. మొత్తం కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. ఈ కలర్స్ ఇక్కడ గ్రీన్ అలాగే క్రీమ్ కలర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనకి సారీ స్కర్ట్లో అంటే హాఫ్ సారీ స్కర్ట్లో ఏదైతే వచ్చిందో అదే పార్ట్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఓనీ అండి, ఇది వచ్చేసి ఓనీ మేడం. మొత్తం హాఫ్ ఓనీ అంతా కూడా మొత్తం ఫుల్ ఇలాగే వస్తుంది. తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా మనకి బ్లౌజ్ పార్ట్లో ఉన్న డిజైన్ని ఇక్కడ యాడ్ చేశారు. ఇది కట్ వర్క్ స్టైల్లో మ్యాంగోస్ ఏదైతే 3 లైన్స్ వచ్చాయో ఇది మనకి బ్లౌజ్ పార్ట్లో చూసాము.
సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా అటాచ్ చేశారు. ఈ 2 బోర్డర్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా మనకి స్కర్ట్లో ఏదైతే బోర్డర్స్ వచ్చాయో కలర్స్ కాంబినేషన్తో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది మనకి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ 6190 అండి. నెక్స్ట్ సారీ అండి సేమ్ హాఫ్ సారీ అండి. హాఫ్ సారీ ఓకే మేడం కాంట్రాస్ట్ కొంచెం డిఫరెంట్. ఇది ఆరెంజ్ షేడ్ లాగా కనిపిస్తుంది. అంటే లేస్ లాగా ఉన్నది వచ్చేసి మనకి క్రోషా అండి. ఇది క్రోషా మెటీరియల్ ఓకే. దాని కింద ఇన్నర్ పార్ట్ వచ్చేసి మొత్తం అంతా కూడా షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్తో కొంచెం మందం ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన వచ్చేసరికి ఇది క్రోషా మెటీరియల్ వచ్చింది. దీంట్లో మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మొత్తం కలీజ్ లాగా తీసుకుని సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారనమాట సేమ్ కలర్ కాంబినేషన్లో. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే దీంట్లో కాంట్రాస్ట్ కలర్ అంటే ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే యాడ్ చేశారు. మిగిలినంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లానే వస్తుంది. పైన గ్రీన్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి గ్రీన్ కలర్తోనే మనకి ఒక చిన్న బోర్డర్ తీసుకున్నారనమాట. దాని మీద మనకి పిటాయి వర్క్ అలాగే చమ్కీ వర్క్ కూడా యాడ్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది కలీజ్ లాగా. కింద బోర్డర్లో వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ గ్రీన్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఇదంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు గ్రీన్ రెడ్. దాంట్లో ఓ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి మనకి ఒక డ్రాప్ టైప్లో డిజైన్ తీసుకుని దాంట్లో సేమ్ సెల్ఫ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడంతా కూడా మనకి పిటాయి వర్క్ ఉన్నటువంటి చిన్న బోర్డర్ వచ్చింది. తర్వాత రెడ్ కలర్ వెల్వెట్ బోర్డర్, తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్తో ఒక కడ్డీ బోర్డర్. ఇట్లా ఏంటంటే ఆల్టర్నేట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. మొత్తం టోటల్గా చూసినట్లయితే మంచి బ్రైట్ కలర్ ఉంది ఇదంతా కూడా. దట్టు మనకి వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారు మొత్తం. ఇది వచ్చేసి దీని బ్లౌజ్ మేడం. వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు మనం చూసినట్లు వెల్వెట్ బ్లౌజ్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. కొన్ని చోట్ల మాత్రమే కొంచెమే మెటీరియల్ యూస్ చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. కానీ ఇది అలా కాకుండా టోటల్ బ్లౌజ్ అంతా కూడా వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ప్లెయిన్ మెటీరియల్స్ ఏమన్నా శారీస్ ఉంటే ఆ శారీస్ మీదకి ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. 2 in 1 పర్పస్. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఇది నెక్ పార్ట్ అండి. ఈ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే సేమ్ ఇదే పార్ట్ మనకి స్కర్ట్ పార్ట్లో కింద బోర్డర్లో ఇచ్చారనమాట. ఈ 2 వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్లో ఏదైతే 2 కలర్స్ కాంబినేషన్ డిజైన్ చేశారో ఇది మొత్తం టోటల్ హ్యాండ్స్ అండి. అవునండి స్లీవ్స్ కి వస్తుంది. అది వచ్చేసి బ్యాక్ వస్తుంది. ఇది స్లీవ్స్ పార్ట్లో ఇచ్చారు. మనకి సేమ్ అంటే వెల్వెట్ మెటీరియల్ తోని స్లీవ్స్ కావాలి అంటే ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. లేదు మనకి నెటెడ్ మెటీరియల్ కావాలి అన్నట్లయితే కనుక గ్రీన్ కలర్ నెటెడ్ మెటీరియల్ కూడా ఇచ్చారనమాట. దాని మీద గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. బ్లౌజ్ అలాగే ఓని మనకి సేమ్ కలర్ వస్తుంది. స్కర్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా 0 సైజ్ నెట్ తీసుకొని గోల్డ్ కలర్ తో కుందన్స్ ఇచ్చారు. దీనికి మనకి 4 సైడ్స్ కూడా సేమ్ ఈ బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో బెల్ట్ పార్ట్ లో ఇచ్చిన డిజైన్ అదే డిజైన్ ని మనకి 4 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్ లో కింద బోర్డర్ అంతా కూడా ఫుల్ అటాచ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అంటే పళ్ళు పార్ట్ లో వస్తుంది. దీని కాస్ట్ ఎంత అండి? 7990 అండి. చూసారు కదండి ఫుల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఈ శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.